హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం థర్డ్ పర్సన్ సింగులర్ ఈ టెన్స్లో స్పెల్లింగ్ రూల్స్ ఎలా మారుతాయో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందర అసలు థర్డ్ పర్సన్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. థర్డ్ పర్సన్లో సింగులర్ అండ్ ప్లూరల్. థర్డ్ పర్సన్లో హీ, షీ, ఇట్, ఎనీ నేమ్ ఆర్ ఎనీథింగ్ ఇన్ సింగులర్. ఇప్పుడు థర్డ్ పర్సన్ అన్నప్పుడు ఫస్ట్ పర్సన్ ఏంటి? ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్ ఐ, తెలుగులో దాన్ని ఉత్తమ పురుష అంటాం. నేను అనేటువంటిది ఉత్తమ, తాను ఉత్తమ, ఎదుట మధ్యమ. ఎదుట ఉన్న వ్యక్తి అంటే యు ఇంగ్లీష్లో సెకండ్ పర్సన్ అవుతుంది. థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, నేమ్స్ అండ్ సింగులర్ థింగ్స్ అన్నీ కూడా థర్డ్ పర్సన్లో వస్తాయి. ప్లూరల్కి వచ్చేసరికి ఐకి ప్లూరల్ వి అనేటువంటిది మనకి ఫస్ట్ పర్సన్లో ప్లూరల్ వస్తుంది. సెకండ్ పర్సన్లో యూకి ప్లూరల్ యూ కాబట్టి ఇంకా అటువంటి మార్పు ఏమి ఉండదు. థర్డ్ పర్సన్లో ప్లూరల్ దే, నేమ్స్ విత్ సెపరేటెడ్ బై అండ్ టామ్ అండ్ రాజ్, సునీత అండ్ రాధ, ఈ విధంగా. అండ్ ప్లూరల్ థింగ్స్ అయితే డాగ్స్, చైర్స్, కార్స్, ఇలా మనకి థర్డ్ పర్సన్ వస్తుంది. తెలుగులో గుర్తుపెట్టుకోవడానికి తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. అంటే వారు, వీరు అనేటువంటిది తెలుగులో ప్రథమ పురుష అవుతుంది. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ప్రథమ పురుష అంటే ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి ఐ అనేటువంటిది వస్తుంది. ఒకసారి చూడండి. హీ అంటే వన్ మేల్, ఇది మనకు తెలిసిందే. హీ ప్లేస్ క్రికెట్, షీ రీడ్స్ అ బుక్, ఇట్ అనే కుక్క అనుకుందాం, ఇట్ బాక్స్ లౌడ్లీ. నేమ్ టామ్ ఈట్స్ రైస్, సింగులర్ ద డాగ్ అనేది సింగులర్, ది డాగ్ బాక్స్. స్పెల్లింగ్ రూల్స్లో మనకి ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ బేస్ ఫామ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తాయి. ఎక్కడ ఎస్ వాడాలి, ఎక్కడ ఈఎస్ వాడాలి, అది ఒకసారి మనము స్పెల్లింగ్ రూల్స్లో చూద్దాం. థర్డ్ పర్సన్లో దే ప్లే క్రికెట్, టామ్ అండ్ రాజ్ ఈట్ రైస్, డాగ్స్ బాక్ లౌడ్లీ, ఎస్ ఫామ్ అనేటువంటిది రాదు. ఒకసారి ఇప్పుడు స్పెల్లింగ్ రూల్స్ మనము చూద్దాం. వర్బ్స్ ఇన్ఫైనిటివ్ అంటే ఫస్ట్ ఫామ్ ఉంది, దాని పక్కన ఎస్ వస్తుంది. బలీవ్, బలీవ్స్. డాన్స్, డాన్సెస్. లిజన్, లిజన్స్. రీడ్, రీడ్స్. వర్క్, వర్క్స్. రైట్, రైట్స్. ఎప్పుడైతే కొన్ని వాటిలో ఈ చివరిలో మనకి ఎస్ కానీ, డబుల్ ఎస్ కానీ, ఎస్హెచ్ కానీ, సిహెచ్ కానీ, ఎక్స్ లేదా ఓ వచ్చేటప్పుడు స్పెల్లింగ్లో చివర ఎస్ కాకుండా ఈఎస్ అనేటువంటిది వస్తుంది. చూద్దాం. డూ ప్లస్ ఎస్ డస్, గో ప్లస్ ఎస్ గోస్. కిస్, ఇక్కడ డబుల్ ఎస్ వచ్చింది కాబట్టి కిస్సెస్. ఎక్స్ వచ్చింది కాబట్టి రిలాక్సెస్. ఎస్హెచ్ వచ్చినది కాబట్టి వాషెస్ అండ్ సిహెచ్ వాచెస్. ఈ విధంగా మనకి స్పెల్లింగ్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ డూ పక్కన ఈఎస్ వచ్చింది, వీటన్నిటికీ కూడా ఈఎస్ వస్తుంది. అలాగే కాన్సనెంట్ సౌండ్తో ఎండ్ అయిన తర్వాత వై సౌండ్తో వాటికి ఐఈఎస్ అనేటువంటిది వస్తుంది. వై అనేటువంటిది ఐగా మారి తర్వాత ఈఎస్ అనేటువంటిది యాడ్ అవుతుంది. ఇక్కడ ఎస్ మాత్రమే వచ్చింది, ఇక్కడ ఈఎస్ వచ్చింది, ఇక్కడ వై ఐగా ముందు మారి తర్వాత ఈఎస్ అనేది వస్తుంది. అప్లై, అప్లైస్. క్యారీ, క్యారీస్. ఫ్లై, ఫ్లైస్. మ్యారీ, మ్యారీస్. స్టడీ, స్టడీస్. ట్రై, ట్రైస్. అలాగే ఫినిషింగ్ విత్ ఓవెల్ సౌండ్ వచ్చి వై ఎండింగ్ అనేవి. ఇప్పుడు బై, ఇక్కడ అంతకుముందు చూడండి యువై ఉంది, ఇక్కడ చివరిలో ఎల్వై ఉంది. కాన్సనెంట్ తర్వాత కాన్సనెంట్ సౌండ్ వచ్చి వై వస్తుంది, ఇక్కడ ఓవెల్ సౌండ్ వచ్చి వై వస్తుంది. అలాంటి వాటికి యువై, ఓవై, ఏవై, 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 ఇవన్నీ కూడా బైస్, ఎంజాయ్స్, పేస్, ప్లేస్, సేస్, స్టేస్. ఈ విధంగా స్పెల్లింగ్ రూల్స్ అనేటువంటివి వస్తాయి. ఇవి ఇలా గుర్తుపట్టగలనే కంటే నిత్య వ్యవహారంలో రెగ్యులర్గా మనం ఈ ఫామ్స్ వాడుతూ ఉంటాం కాబట్టి ఈజీగా మనకి గుర్తుండిపోతాయి. కానీ ఇంకేదైనా సందర్భంలో మనకి డౌట్ వచ్చినప్పుడు, ఒక సందర్భంలో క్యారీస్ అనేటువంటిది సిఆర్ఆర్ వైఎస్ఆర్ లేకపోతే ఐఎస్ అనేటప్పుడు ఈ రూల్ చాలా సింపుల్ రూల్. ఇది గుర్తుపెట్టుకోవడం వల్ల మనకి థర్డ్ పర్సన్లో సింగులర్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేటువంటివి జరగవు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసి ఈ వీడియో ముగిద్దాం. థర్డ్ పర్సన్లో సింగులర్లో కొన్ని ఎగ్జాంపుల్స్. హీ ప్లేస్ సాకర్, షీ రీడ్స్ అ బుక్, ఇట్ బాక్స్ లౌడ్లీ, టామ్ రైడ్స్ అ బైక్, ది సన్ షైన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫర్ మోర్ interesting videos, please subscribe to Angla Samhita YouTube channel.